ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము 147వ కీర్తన మొదటి వచనము. మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. కీర్తనకారుడు ఈ మాటలు పలుకుతున్నాడండి. మరి ఎందుకు మన దేవునికి స్తోత్రగానం చేయుట మంచిదని అంటున్నాడంటే, మనం ఎప్పుడూ కూడా ప్రార్థనలో దేవుని దగ్గర అడుగుతూ ఉంటాము. ప్రతి దాని కొరకు దేవుని యొద్దకు వెళ్ళి మొరపెడుతూ ఉంటాము. భౌతిక సంబంధమైన విషయాలను, భూ సంబంధమైన విషయాలను దేవుని దగ్గర పెట్టి ప్రార్థిస్తూ ఉంటాము. అయితే మనం ఎంతకాలం ప్రార్థించినా కొన్నిటికి జవాబు రాకపోవచ్చు. అలాంటి తరుణంలో నిరాశ చెందక దేవుని బట్టి సంతోషించేవారిగా, దేవుని స్తుతించేవారిగా మనం ఉన్నప్పుడు వెంటనే కొన్నిసార్లు మనం అనుకున్నవి దేవుడు నెరవేర్చడము ప్రతి ఒక్కరి విశ్వాస జీవితంలో ఏదో ఒక అనుభవము ఉండే ఉంటుంది. అయితే ఇశ్రాయేలీయులు అనేక సార్లు ప్రార్థించినప్పుడు కంటే స్తుతించినప్పుడే యుద్ధంలో విజయము సాధించడం మనకి జ్ఞాపకమే కదండి. అదే మంచిది. మంచి కార్యము ఎప్పుడు కూడా ఆలస్యంగా మొదలుపెట్టకూడదండి. దేవుణ్ణి స్తోత్రగానం చేయటం మంచిది అని, అది మనోహరమని, స్తోత్రం చేయటం ఒప్పిదమని కీర్తనకారుడు ఇక్కడ సెలవిస్తుంటుండగా, అటువంటి మంచి కార్యము చేయడానికి మనము సిద్ధంగా ఉన్నప్పుడు మన జీవితాల్లో కూడా దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించడానికి సిద్ధంగా ఉంటాడు. ఈ రోజున కీర్తనకారుడు ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమైనా ఉంది అంటే దేవుణ్ణి స్తుతించడం. దావీదు ఎంతో శ్రమల గుండా, మరి మరణ భయం చేత అడవులలో, గుహలలో నివసిస్తున్నప్పటికీ దేవునికి దూరంగా ఉన్నదాన్ని బట్టి ఎంతగానో కలత చెంది, ఆ కలత చెందిన హృదయంలో కూడా దేవుని కీర్తించిన సందర్భాలు అనేకం ఉంటాయి. అంటే దేవునికి స్తుతించి కీర్తనలు రాసిన సందర్భాలే ఎక్కువ ఉంటాయి. ఆ విధంగా మనం ఉండాలనే అదే మన జీవితంలో ఒక మంచి కార్యమని ఈ రోజున ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవలసిన వారిగా ఉంటున్నామని ప్రభుపేట మనవి చేసుకుంటూ, మన జీవితంలో ఏమి సంభవించినప్పటికీ దేవుని స్తుతించి దేవుని మహిమార్థమే జీవించినట్లుగా దేవుడు ఆ విధంగా మనందరినీ సిద్ధపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ సహోదరి ఎలిజబెత్ రాణి.